అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కీలకంగా ఉన్న 19 ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇకపై ప్రతి నెల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించబోతున్నారు సీఎం. స్మార్ట్, ప్రయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో సరికొత్త ప్రోగ్రాంను చేపట్టారు. స్పీడ్ ప్రోగ్రాంలో భాగంగా 19 ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో సీఎం నెలకొకసారి సమావేశమవుతారు. ప్రాజెక్ట్ పనుల్లో అడ్డంకులు, అవరోధాలపై సీఎం స్థాయిలోనే నిర్ణయాలు జరగబోతున్నాయి. పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై స్పీడ్ ఫోకస్ చేయనుంది. ఇందులో భాగంగానే తమ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికను తయారు చేశారు. ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనే నిర్ణీత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటి వరకు ఏ పనులు పూర్తవుతాయనే పనుల అంచనాలను స్పీడ్లో ప్రస్తావిస్తారు. ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా ప్రణాళిక విభాగం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ను నిర్వహించనుంది. ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్డేట్ డేటాను ఇందులో పొందుపరుస్తారు. ప్రాజెక్టుల్లో కీలక అంశాలను పొందుపరిచారు. ఇందులో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, మహిళా శక్తి పథకం అమలు ఉంది. వీటితో పాటు జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం, సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి, ఐటీఐలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఉన్నాయి. కొత్త ఉస్మానియా హాస్పిటల్, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, హెల్త్ టూరిజం ప్రమోషన్, ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్, టెంపుల్ సర్క్యూట్ టూరిజం, మత్తు మందుల నిరోధక విధాన అమలు కూడా 19 ప్రాజెక్టుల్లో ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.